ఇది ఇడ్లీ మాదిరి ఉండదు చూడండి. ఇది ఇటాలీ రెస్టారెంట్ లో ఫుడ్. ఇది నా జీవితంలో నేను మొదటిసారి తింటా ఇలాంటిది. ఇలాంటివన్నీ మా సార్ వాళ్ళు ఎక్కువ తింటా ఉంటారు. మా సార్ ఆర్డర్ పెడితే ఆ రెస్టారెంట్ పోయేదానికి లొకేషన్ పంపిస్తే చూస్తాను పోయేదానికి. ఈ రెస్టారెంట్ వచ్చేసి అబుల్ హసేని అనే ఏరియాలో ఉన్నది. ఈ రెస్టారెంట్ కోసం నేను 25 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. లొకేషన్ పట్టుకొని వస్తే రెస్టారెంట్ కాడికి తీసుకోలేదు. రొంచేపు వెతికినాను, మళ్ళీ కనబడింది రెస్టారెంట్. కోయేటోళ్ళు ఎప్పుడు రెస్టారెంట్ల కాడనే ఉంటారు, పార్కింగే లేదు ఇక్కడైతే. కోయేటోళ్ళకు కోయేట్లు అన్ని ఫ్రీగా దొరుకుతాయండి. మీరు చదివినా చదవకపోయినా మీకు ఉద్యోగం ఇస్తారు, ఇల్లు కట్టుకునే దానికి డబ్బు ఇస్తారు, మీకు ప్రాణం బాగాలేకుంటే బయట దేశానికి పోయి చూపించుకునే దానికి కూడా డబ్బులు ఇస్తారు. ఇంకా వాళ్ళ గురించి చెప్పుకుంటే ఈ వీడియో సరిపోదు. నేను వచ్చిన పని వచ్చేసి వాళ్ళకి చూపించేసినాను ఆర్డర్. వాళ్ళ తర్వాత రొంచేపు కూర్చోమన్నారు. బయట కూర్చొని ఉంటే అక్కడ పని చేసే అతను నాకు తెచ్చి ఒకటి ఇచ్చినాడు తినమని చెప్పి. నేను మొదటిసారి ఇది తినడం, ఎప్పుడు తినలేదు ఇలాంటి చీజు అవన్నీ. ఏదో చివింగ్ మాదిరి వస్తాను, అది లాగుతా ఉంటే వస్తానే ఉండదు. చూడండి ఏముండదు దాంట్లో, మొత్తం చీసే. తర్వాత ఏందో పికిల్స్ వేసినాడు. ఎలాగైతే నేను ఈ రోజు ఇటాలియన్ అన్నం కూడా తినేసినాను. మీరు వీడియోకి లైక్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుంటా ఉంటా.